కులం 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 అనే పేరుతో మీరు ఏదైతే మీరు కమ్మ కులస్తులు టార్గెట్ చేశారు మిమ్మల్ని అన్నారో, లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టి మీ మీదకి దాడికి పంపించారని అంటున్నారో, మీరు కూడా కాపు కులస్తుల్ని రెచ్చగొట్టేలాగా కాపుల ఏకీకరణ అనే ఒక నినాదం తీసుకొని జైలు నుంచి వచ్చిన తర్వాత రోజు ఈ ఎజెండా పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్న మాట వాస్తవం కదా? ఎవరండి కాపులు ఏకీకరణ? నేను ఏమైనా పిలిపించానా? నేనేమి పిలిపలేదు. కాపులు వచ్చారు, మా కాపుడి మీద మీరు దౌర్జన్యం చేస్తారని వచ్చారు. వచ్చి సానుభూతి ప్రకటించారు. నాకు ఎందుకు ప్రకటించారు? వచ్చిన వాళ్ళందరూ ఒకే కులస్తులు కాబట్టి నా కమ్యూనిటీ కూడా ఏకం అవుద్ది. ఇది న్యాచురల్. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. కాపుడు ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు, వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు, ప్రకాశం నుంచి వచ్చారు, చిత్తూరు నుంచి కారు వేసుకుని ఒక బస్సు వేసుకుని కాపులందరూ వచ్చారు. మన కులం వాడిని కులం పేరు పెట్టి తిట్టారు అని వచ్చారు. మన కులం వాడిని కులం అని చెప్పేసి దూషించారు, తన్నబోయారు, కొట్టబోయారు, ఇల్లు తగలేయబోయారు అని వచ్చారు. ఎందుకు వచ్చారు? పోలీసుల సహాయంతో చేశారు కాబట్టి. పోలీసులు లేకుండా వచ్చి జరిగి ఉంటే అది వేరే అంశం. కాపులు ఏకీకరణ చేసే ప్రయత్నం అంబటి రాంబాబు ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకొని చేస్తున్నారు అని అంటే ఆటోమేటిక్గా అవుతారు సార్. నేను చేయటం ఏంటి? అవటం లేదు, ఆర్గనైజ్డ్గా క్రియేట్ చేశారు. ఏం చేశాను చెప్పండి ఒకటి ఆర్గనైజ్డ్గా. నేను కాపు కులంలో పుట్టలేదా, నేను కాపును కాదా, నా వెనక ఎవరు లేరా అని మీరు బహిరంగంగా మీరు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు దీంతో కాపులందరూ మీతో రావడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా మాట్లాడతా. చంద్రబాబు గారిని నేను దూషిస్తే, చంద్రబాబు నాయుడు గారిని నేను క్రిటిసైజ్ చేస్తే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడితే కమ్మవారందరూ బాధపడతారండి. కమ్మవారందరూ బాధపడతారా? కమ్మవారందరూ ఆయన అమ్మటుంటారా? అంబటి రాంబాబుని తిడితే, అంబటి రాంబాబుని బూతులు తిడితే, అంబటి రాంబాబు కార్లు పగలు కొడితే, అంబటి రాంబాబుని చంపడానికి ప్రయత్నం చేస్తే కులం లేదా? రాంబాబు కులం లేదా అని అడుగుతున్నా. చంద్రబాబుకే కులం ఉందా అని అడుగుతా ఉన్నా. నా కులం రియాక్ట్ కాదా, కాకూడదా అని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఇది యాక్షన్కి రియాక్షన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అది చరిత్ర చెప్పినటువంటి సత్యం. అది నేను లెగ్గొట్టుకోవాల్సిన అవసరం లేదు. కాపు సోదరులారా రండి అని నేను పిలవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గుండెల్లో మంట మండుతుందని చెప్తున్నా ఇవాళ జరిగిన సంఘటన. ఏదో అంబటి రాంబాబు మీద దాడి చేస్తే కాపులందరూ గుండెల్లో మండిపోతుంది. ఖచ్చితంగా మండుతుంది. కాపు